So we are very thankful to God for leading us throughout this year 2025. 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని నడిపించిన దానిని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞులు అయి ఉన్నాం. Our hearts are filled with gratitude to God for His protection. ఆయన మనకి ఇచ్చిన భద్రతను బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞత చూపించవలసిన వారముగా ఉన్నాం. Yeah, there are so many diseases, so many accidents, and so many financial difficulties and problems, but God has been good to us throughout this year. ఎన్నో సమస్యలు, తర్వాత ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, అనారోగ్యాలు, యాక్సిడెంట్స్ వీటన్నిటి ఉన్నప్పటికీ కూడా దేవుడి సంవత్సరం అంతా మనల్ని క్షేమకరంగా ఉంచారు. Yeah, so many deaths of loved ones. మన ప్రియులు ఎంతో మంది మరణించడం కూడా జరిగింది. Yeah, and our church is very near to a place called Tiruthurai-Pundi. మా సంఘం ఒక తిరుత్తరైపుండి అనే ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది. The another place Mannargudi. మన్నార్గుడి అనే మరొక స్థలం కూడా ఉంది పక్కనే. And one young brother is a very zealous brother. His name is Rajesh. రాజేష్ అనే ఒక సహోదరుడు ఉండేవాడు. ఆయన ఎంతో ఆసక్తి కలిగిన వాడు. And he was doing electrical work in a new house. అక్కడ ఒక కొత్త ఇంటిలో ఈ విద్యుత్తుకు సంబంధించిన పనిని చేస్తూ ఉన్నాడు. And he started winding the wires in his hand. అతని చేత్తో ఈ కరెంట్ పని చేస్తూ ఆ వైర్ ని చుడుతూ ఉన్నాడు. And in some place there was a cut in the wire. ఆ వైర్ కి ఆ పైన ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ పొర ఎక్కడో తెగింది. He got a shock and he died on the spot. దానికి కరెంట్ షాక్ తగిలి అక్కడే అతను మరణించడం జరిగింది. A very young wife and a 1-year-old baby. అతను చాలా యవనస్తురాలైన భార్య ఉంది, ఒక చిన్న బిడ్డ, 1 సంవత్సరం బిడ్డ కూడా ఉన్నాడు. So wife does not have a job. She has to take care of the child. All the family members are not Christians. ఆ సహోదరుని భార్యకి ఉద్యోగం ఏమీ లేదు. ఆమె ఆ బిడ్డని గురించి పట్టించుకోవాలి. అతని తల్లిదండ్రులు క్రిస్టియన్స్ కాదు వాళ్ళు. Yeah, and in Tirukattupalli, that is the place where Brother Victor has got a church. మన బ్రదర్ విక్టర్ గారు పనిచేసే తిరుకాటుపల్లి సంఘంలో There was one brother, young brother. అక్కడ కూడా ఒక యవనైన సహోదరుడు ఉన్నాడు. And he suddenly died of heart attack. అతను హార్ట్ అటాక్ వలన చనిపోయాడు. And within 2 months, 2 నెలల్లోనే another young brother, మరొక సహోదరుడు, he worked in our home also. మా ఇంటిలో కూడా పనిచేసేవాడు. He's a painter. అతను ఒక పెయింటర్. And morning he complained about heart pain and he died. ఉదయమే ఇక్కడ గుండెకి సంబంధించి నొప్పి విషయంలో అతను చెప్పాడు, ఇది ఇబ్బంది అని చనిపోయాడు. And his wife was carrying 8 months and 9 months. ఆయన భార్య ఆమె గర్భవతి 8-9 నెలలు. Now a child is born, but child has never seen the face of the father. అయితే ఇప్పుడు బిడ్డ అయితే జన్మించాడు, కానీ ఈ బిడ్డ తన తండ్రి ముఖాన్ని ఎప్పుడు చూడలేదు. So many deaths in our own churches and nearby churches, and God has been gracious for us. అయితే ఎన్నో మరణాలు సంభవించాయి మన సంఘాల్లో, దగ్గరున్న సంఘాల్లో, కానీ దేవుడు మన పట్ల ఎంతో కృప కలిగి ఉన్నాడు. So we have to thank God for His protection on us and on our family members and church members. మన పట్ల, మన కుటుంబం పట్ల, అలాగే మన సంఘం పట్ల దేవుడు చూపించిన ఈ భద్రతను బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞులై ఉన్నాం. And number 2, we have to thank God for all the provisions He has given us. అలాగే రెండవదిగా దేవుడు మనకి ఇచ్చిన సదుపాయాలు, సౌకర్యాలు అన్నిటి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞులై ఉన్నాం. Yeah, He has provided our needs. ఆయన మన అవసరతలన్నిటినీ తీర్చారు. He has provided all our financial needs. మన ఆర్థిక అవసరాలని తీర్చారు. We read in Psalm కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం 116 116వ కీర్తన and verses 12. 12వ వచనం. What shall I do to repay the Lord for all His benefits toward me? I will take the cup of salvation and call on the name of the Lord. 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. Yeah, and I will fulfill my vows to the Lord in the presence of all the people. 14వ వచనం. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. So God has given the provisions. What all we need, He has given us.
మనకు అవసరతలన్నిటిని కూడా దేవుడు తగినంత సదుపాయాలు ఇచ్చాడు, The తీర్చాడు. need for our children and for our family. మన బిడ్డల విషయంలో, మన కుటుంబాల విషయంలో ఉన్నత అవసరతలన్నిటిని తీర్చారు. Maybe your children are studying and they paid their school fees, college fees. మీ పిల్లలు చదువుకుంటూ ఉన్నట్టే వాళ్ళ స్కూల్ ఫీజులు అలాగే కాలేజ్ ఫీజుల అవసరతలను తీర్చారు. And God has provided good partners for our children in marriage. అలాగే మన బిడ్డల యొక్క వివాహ విషయాల్లో మంచి సంబంధాలని దేవుడు ఏర్పరిచారు. So think of all the good things and thank God. అయితే ఇలాగ జరిగిన మంచి విషయాలన్నిటిని గురించి ఆలోచన చేసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. We also read in Psalm 103. 103వ కీర్తనలో కూడా మనం చదువుతాం. David is talking to his own soul. దావీదు తన సొంత ఆత్మతో మాట్లాడుతున్నాడు. Bless the Lord, O my soul, forget not all his benefits. నా ప్రాణమా సన్నతించుము, అంతరంగమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. Yeah, we should never forget the blessings God has done us. దేవుడు మనకు చేసిన ఉపకారములు ఎప్పుడు మర్చిపోకూడదు మనం. Yeah, if we don't fill our hearts with the thanksgiving, our hearts will be filled with murmuring and complaining. మనం గనక ఈ కృతజ్ఞతలు చెల్లించే విధంగా మన హృదయాలు నింపుకోకపోతే మన హృదయాలు సణుగులతో నింపబడతాయి. So every child of God, we should say, there is no place for complaint or murmuring in our heart. దేవుని బిడ్డగా మనం ఎప్పుడు కూడా మనం చెప్పాలి, ఎప్పుడు నా హృదయంలో ఈ సణుగోడానికి గొణుకోవడానికి స్థానం లేదు అని. And in Ephesians chapter 1, we read that God has blessed us with all spiritual blessings. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదువుతాం, దేవుడు మనల్ని ప్రతి ఆత్మీయ అవసరతలన్నిటినీ తీర్చాడు అని. Not only heavenly blessings, but also he has blessed with earthly blessings. పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కాదు కానీ ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నిటిని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. So we have to thank God for the blessings. ఈ ఆశీర్వాదాలన్నిటిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. God has given us salvation. దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. God has given the Holy Spirit. పరిశుద్ధాత్మని ఇచ్చాడు దేవుడు. He has given us the word of God. దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చాడు. God has given his own son Jesus Christ. దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించారు. He has given us the church. దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చాడు. He has given godly brothers and sisters. దైవజనులైనటువంటి సహోదరుల్ని సహోదరుల్ని మనకి ఇచ్చారు. And God has protected us with 3 fences. దేవుడు మనల్ని 3 అంతల కంచెతో మనల్ని భద్రపరుస్తూ ఉన్నారు. We read in the life of Job. మనం A fence around his property. యోబు గ్రంథంలో మనం చదువుతాం, మనకున్న ఆస్తిపాస్తుల చుట్టూ ఒక కంచె. And a fence around his family members. కుటుంబ సభ్యుల చుట్టూ ఒక కంచెను. And a fence around his personal life. అలాగే వ్యక్తిగత జీవిత విషయంలో కూడా ఒక కంచెను దేవుడు ఏర్పాటు చేశారు. So we have to tell God, Lord, thank you for the protection, 3-fold protection you have given to us. సో దేవునికి మనం చెప్పాలి, ప్రభువా మీరు మాకు 3 అంచెల కంచెను మాకు భద్రతను ఇచ్చారు అని. And there were so many prayers you have made in this year, and God has answered the prayers. ఈ సంవత్సరం అంతా ఎన్నో ప్రార్థనలు మనం చేసి ఉంటాం, ఆ ప్రార్థనలన్నిటికీ దేవుడు సమాధానం చెప్పున్నాడు. For some prayers it may be yes, for some prayers it may be no, for some prayers it may be wait. అయితే కొన్ని ప్రార్థనలకి ఏంటంటే అవును అనే సమాధానం, కొన్ని ప్రార్థనలకి లేదు కాదు అని సమాధానం, మరికొన్ని ప్రార్థనలకి ఆగు వేచి ఉండు అని. If God has not answered a prayer, దేవుడు ఏ ప్రార్థనకైనా జవాబు ఇవ్వకపోతే through that we would have learned a lesson. దాని నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. Through all the difficulties God permits, we learn a lesson. దేవుడు మనకి అనుమతించే ప్రతి ఇబ్బందుల్లో నుంచి మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. So we have to thank God. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. So do you remember what are the things we have to thank God for? దేవునికి మనం ఏ విషయాల్లో కృతజ్ఞతలు చెల్లించాలో మీకు జ్ఞాపకం ఉందా? I'll tell you. మీకు తెలియజేస్తాను. Protection, భద్రత, provisions, సదుపాయాలు, guidance. నడిపింపు. Yeah, he has guided us. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. There were so many difficult situations and you prayed, God has guided you. మీ ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేసే దేవుడు మిమ్మల్ని నడిపించాడు. Yeah, he has helped you to take the right decision. మీరు ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి దేవుడికి సహాయం చేశాడు మీకు. So his guidance we have to thank God. ఆయన నడిపింపుని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. So God's protection, దేవుని యొక్క భద్రత, provision, ఆయన సదుపాయాలు, guidance, అలాగే నడిపింపు, blessings, ఆశీర్వాదాలు, answered prayers, ఆ తర్వాత జవాబు ఇచ్చిన ప్రార్థనలు, and lessons we have learned. అలాగే మనం నేర్చుకున్న పాఠాలు. Yeah, through lot of difficulties God has taught us various lessons. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల ద్వారా దేవుడు మనకి ఎన్నో పాఠాలు మనకి నేర్పించారు.
then we have to thank God for the family He has given us. అయితే మనకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి. All husbands need to thank God for their wives. భర్తలందరూ కూడా తమ భార్యల విషయమై దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. Throughout this year, my wife has been so faithful and loving and provided the needs of the family. సంవత్సరం అంతా కూడా నా భార్య ఎంతో నమ్మకంగా, ప్రేమపూర్వకంగా, అలాగే కుటుంబ అవసరాలన్నిటినీ కూడా తీర్చింది. And every wife has to thank God for her husband. అలాగే ప్రతి భార్య కూడా తన భర్త విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. They are not perfect. వాళ్ళు ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. We are also not perfect. మనం కూడా పరిపూర్ణం కాము. So imperfect husband will get an imperfect wife. అపరిపూర్ణుడైన భర్తకి అపరిపూర్ణమైన భార్య ఉంటుంది. But both of us have to thank each other. అయితే ఇద్దరం కూడా ఒకరిని బట్టి ఒకరు కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. And thank God for your children. అలాగే మీ బిడ్డలను బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. I see some of the children also sitting. You have to thank God for your parents. ఇక్కడ కొంతమంది పిల్లలు కూర్చోవడం కూడా చూస్తున్నాను. మీరు మీ తల్లిదండ్రుల విషయమై దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. There are many small children who have lost their father and sometimes mother also. చాలా మంది పిల్లలు కొంతమందికి తండ్రుల్ని కోల్పోయి ఉంటారు, కొంతమంది తల్లిని కూడా కోల్పోయి ఉంటారు. Recently we had a youth camp in Tanjavur in Tamil Nadu. తమిళనాడులో తంజావూరు ప్రాంతంలో ఒక యూత్ క్యాంప్ జరిగింది. And one boy was sharing his testimony. ఒక చిన్న బాలుడు తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. He is now doing his MBA degree. అతను ఇప్పుడు MBA డిగ్రీ చేస్తున్నాడు ఇప్పుడు యవనస్తుడు. And he was telling 1.5 years he lost his father. 1.5 సంవత్సరం క్రితం అతను తన తండ్రిని కోల్పోయాట. After some time his mother also died. ఆ తర్వాత కొద్ది కాలంలోనే వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు. So he is like an orphan. అంటే ఇప్పుడు అతను ఒక ఒంటరిగా ఉన్నాడు. When he sees many children with their parents, his heart would cry. He would cry in his heart. అయితే అలాగ తల్లిదండ్రులు కలిగిన బిడ్డల్ని చూసినప్పుడు అతని హృదయంలో అతను ఎంతో ఏడుస్తూ ఉంటాట. And he was not a Christian. అయితే అతను క్రైస్తవుడు కాదు. But there was another boy in a church. సంఘంలో వేరొక సహోదరుడు ఉన్నాడు. He did something wrong to this boy. ఆ వ్యక్తి ఈ MBA చదువుకునే వ్యక్తికి ఒక చెడు చేశాడు. And by hearing the message in the church to ask forgiveness, he came and asked forgiveness. అలాగా ఈ సంఘంలో చెప్పబడే మెసేజ్లు, వర్తమానాల్లో క్షమించాలి అనే దాన్ని బట్టి అతను క్షమించమని అడగడానికి వచ్చాడు. And this fellow was wondering how come he came to ask forgiveness. ఈ వ్యక్తి ఈ MBA చదువుకుంటున్న ఈ అనాథ బాలుడు ఏం చేయాలంటే ఇలాగా క్షమించడం అనే దాని గురించి వచ్చి అడగడాన్ని ఆశ్చర్యపోయాడు. And he knew that he was a Christian. ఇతనికి తెలుసు ఆ వచ్చి అడిగిన అతను క్రైస్తవుడని. So God has put in his heart a desire to go to that church. కాబట్టి దేవుడు ఇతని హృదయంలో ఆ సంఘానికి వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళాలి అనే కోరికను పుట్టించాడు. Let me go to the church and find out what they are doing. This fellow has come and asking me forgiveness. ఆ చర్చ్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో నేను చూస్తాను, ఎందుకంటే ఇతను వచ్చి నన్ను క్షమాపణ అడిగాడు కదా. He came to the church. ఆ విధంగా అతను సంఘానికి వచ్చాడు. And people are praying to God, calling him Abba, Father. అతను అక్కడ ప్రార్థనలో ప్రజలందరూ అక్కడ అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉండటం విన్నాడు. Daddy, Daddy, they were calling and praying. వాళ్ళందరూ పిలుస్తున్నారు, డాడీ డాడీ అని పిలుస్తూ ప్రార్థన చేస్తున్నారు. He was surprised. అని ఎంతో ఆశ్చర్యపోయాడు. I don't have a daddy. నాకు తండ్రి లేరు. But here they are calling God as daddy. ఇక్కడ వీళ్ళంతా కూడా దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నారు, డాడీ అని పిలుస్తున్నారు. So he wanted this God. సో అప్పుడు ఈ దేవుణ్ణి కావాలనుకున్నాడు అతను. I called him daddy. నేను కూడా ఆయన్ని ఆ దేవుణ్ణి డాడీ అని పిలుస్తాను. He became a believer and he is now a very good brother in the church at Vellore. ఆ విధంగా అతను ఒక విశ్వాసిగా మారాడు. వెల్లూరు సంఘంలో ఒక మంచి సహోదరుడిగా కూడా ఉన్నాడు. See, father, one word has saved a person. తండ్రి అనే ఒక్క మాట ఒక వ్యక్తిని రక్షించింది. See, we don't understand the value of calling God as father. మనం దేవుణ్ణి తండ్రి అని పిలవడంలో ఉన్న విలువని మనం గ్రహించలేం. But this boy understood what a value to call God as father. కానీ ఈ వ్యక్తి మాత్రం ఆ యొక్క విలువని గ్రహించాడు. ఇది ఎంత గొప్పది దేవుని తండ్రి అని పిలవడం. So thank God, children, for your daddy, for your mommy. కాబట్టి పిల్లలు మీ తండ్రి కొరకు అలాగే మీ తల్లి కొరకు దేవుని కృతజ్ఞతలు చెల్లించండి. God has given you your dad, your mom. దేవుడిచ్చాడు మీకు తల్లిదండ్రుల్ని. Thank God for the peace, unity in the family. కుటుంబంలో సమాధానాన్ని బట్టి, ఐకమత్యాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. There are a lot of churches where there are fightings.
But thank God that there is unity and fellowship in your church. అయితే ఈ చాలా సంఘాల్లో ఎంతో పోరాటాలు, గొడవలు ఉంటాయి. కానీ మీ సంఘంలో ఇట్లాంటి సమాధానం ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. Thank God for the strength He has given you to serve God. దేవునికి పరిచర్య చేయడానికి నీకు బలాన్ని ఇచ్చిన దేవుని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. Yeah, so many things are there for us to thank God. కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి మనకు. Not only on the last day of this year, ఈ సంవత్సరం చివరి రోజున మాత్రమే కాదు, every day we have to be thankful. ప్రతిరోజు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. But today we are especially thankful, and for the entire year, God has been good to us. అయితే ఈ రోజు మాత్రం గత సంవత్సరం అంతటిని బట్టి ఆయనకి కృతజ్ఞతలు ప్రత్యేకంగా చెల్లిస్తాం. Yeah, spend some time in prayer, committing yourself to God afresh. సో దేవునితో కొంత సమయం గడపడం, ప్రార్థనలో గడపడం, మళ్ళీ తిరిగి తాజాగా మనం దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం. Let us enter into this new year with repentance and renewal. కాబట్టి కొత్త సంవత్సరంలోకి పశ్చాత్తాపంలోతోనూ అలాగే తిరిగి మళ్ళా ఒక తాజాదనంతో మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి. When we look back this year, no, we remember lot of foolish things we have done. గత సంవత్సరంలో మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఎన్నో బుద్ధిహీనమైన పనులు చేసి ఉంటాం మనం. And we got angry with our wives or husbands. We have not treated them properly. మనం భార్యలతో, భర్తలతో కోపంగా మాట్లాడి ఉంటాం, వాళ్ళని ట్రీట్ చేసి ఉండి ఉంటాం. We have not done our responsibility in the church. సంఘంలో మన బాధ్యతలను సరిగా నిర్వహించి ఉండకుంటాం. So many shortcomings we might have in this year. ఈ గత సంవత్సరం అంతా కూడా ఎన్నో కొదువులు మనలో ఉన్నాయి, కొరతలు. Let's humble ourselves and ask God to forgive us. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని దేవుని అడుగుదాం, ప్రభువా క్షమించండి అని. And next year is going to be better. అయితే వచ్చే సంవత్సరం మరికొంత మెరుగ్గా ఉండాలి. Lord, in the coming year I am going to know you in a better way. ప్రభువా నేను వచ్చే సంవత్సరంలో నేను ఇంకా మెరుగ్గా నిన్ను ఎరిగి ఉండాలి. I want to live for you. నీ కొరకు నేను జీవించాలి ప్రభువా. I want to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నేను నింపబడాలని కోరుకుంటున్నాను ప్రభువా. I want to be more humble. మరి ఇంకా దీనుడిగా నేను I ఉండాలనుకుంటున్నాను want to ప్రభువా. be more gentle. నేను ఇంకొంచెం మృదువుగా, సున్నితంగా I ఉండాలనుకుంటున్నాను. want to learn from you. నేను నీ దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను ప్రభువా. Yeah. So let us commit ourselves afresh unto God. ఆ విధంగా మరొకసారి తాజాగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. Yeah. So in this new year, I want to share 3 things. ఈ కొత్త సంవత్సరంలో నేను 3 విషయాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Inner integrity, అంతరంగా ఉన్నటువంటి outward integrity, అలాగే బాహ్యంగా ఉన్నటువంటి ఒక స్థితి, and integrity in our practical life. అలాగే మన అభ్యాసాత్మక అంటే ప్రతిరోజు మన జీవన విధానంలో ఉండేటువంటి స్థితి. Yeah. So as a disciple, God wants us to concentrate more on our inner life. మనం ఒక విశ్వాసిగా దేవుడు మన అంతరంగ జీవితం విషయంలో మనం పఠించుకోవాలని కోరుకుంటున్నాడు. Yeah, Jesus is telling in Matthew chapter 23 to the Pharisees. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు పరిసయ్యులతో మాట్లాడుతున్నారు. You are cleaning the vessel outside, మీరు పళ్ళెంని బయట వైపు కడుగుతున్నారు, but inside it is very dirty. కానీ లోపల అదంతా మురిగ్గా ఉంది. So concentrate on the inner, cleaning the inner of inside of the vessel. అయితే ఆ పాత్ర లోపల మీరు కడగడం విషయంలో మీరు పట్టించుకోండి. Outside will become automatically clean. అప్పుడు బాహ్యంగా ఉండే ఆ పాత్ర అంతా కూడా దానికి అదే పరిశుద్ధపరచబడుతుంది. Might be in this year we would have concentrated more on our external life. అయితే గత సంవత్సరం అంతా కూడా మన బాహ్య జీవితం విషయంలో మనం కలిగి ఉన్నామేమో. The coming year, let us tell God, I want to concentrate on my inner life. రాబోయే సంవత్సరంలో దేవునికి చెప్దాం, మనం మీకు అంతరంగ జీవితం విషయంలో నేను పట్టింపు కలిగి ఉంటాను. And 4 things we have to take care of the inner life. మన అంతరంగ జీవితం విషయంలో 4 విషయాల్ని మనం పట్టించుకోవాలి. The first one is Holy Spirit. మొదటిది పరిశుద్ధాత్మ. Bible says in 1 Thessalonians chapter 5 and verse 19, do not quench the Holy Spirit. మొదటి తెస్సలోనికి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది, మీరు ఆ పరిశుద్ధ ఆత్మను ఆర్పకుడి. And in Ephesians chapter 4, the last few verses we read, do not grieve the Holy Spirit. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది, ఆ ఆత్మను బాధ పెట్టకుడి అని. Instead, be filled with the Holy Spirit. దానికి బదులుగా పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉండండి. We read that in Ephesians chapter 5. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం మనం. It is a command. అది ఒక ఆజ్ఞ అయి ఉంది. God has given us a command. దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. Yeah, I'll show you that verse. Ephesians
ఆ వచనాన్ని చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 5 5వ అధ్యాయము and verse 18. 18వ వచనం. Be filled with the Holy Spirit. ఆత్మపూర్ణులైండుడి. So daily, in the coming year, Lord, I want to be filled with the Holy Spirit. నువ్వు వచ్చే సంవత్సరం అంతా కూడా ప్రతి దినం మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు పరిశుద్ధాత్మ దయచేయండి. Yeah, in Acts chapter 19, when Paul is visiting a church, అపోస్తలుడైన పౌలు ఆ గ్రంథంలో Acts 19, అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో when Paul is visiting a church, ఒక సంఘాన్ని అతను సందర్శించినప్పుడు the first question he is asking, ఒక ప్రశ్న అడుగుతున్నాడు వారిని. are you filled with the Holy Spirit? పరిశుద్ధాత్మతో మీరు నింపబడి ఉన్నారా? Yeah, same question I'm asking you. ఇప్పుడు అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. Are you filled with the Holy Spirit? పరిశుద్ధాత్మతో మీరు నింపబడి ఉన్నారా? If not, don't worry, Lord, in the coming year, I want to be filled with the Holy Spirit. లేనట్లయితే నిరాశ చెందవద్దు. వచ్చే సంవత్సరం అడుగుదాం, ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపండి. Every day ask God, Lord, fill me with the Holy Spirit. ప్రతిరోజు దేవుని అడగండి, ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపండి. Because the Holy Spirit will do a work inside. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో కార్యం చేస్తాడు. And number 2, రెండవది, see that you love Jesus. యేసు ప్రభువుని ప్రేమించే విధంగా మనం ఉండాలి. Love God. దేవుని ప్రేమించాలి. Yeah, the primary commandment is love the Lord your God with all your heart, with all your soul, with all your strength, and with all your mind. మనకు ఒక ప్రాథమికమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణమైన మనసుతోనూ బలంతోనూ హృదయంతోనూ ఆయన ప్రేమించాలి. God is really will be happy if you love him. మీరు ఆయన్ని కనుక ప్రేమించినట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. Yeah, God is very happy of those who love him. ఆయన్ని ప్రేమించే వారిని బట్టి దేవుడు ఎంతో సంతోషం కలిగి ఉంటాడు. I'll show you a verse. మీకు వచనం చూపిస్తాను. We read in Exodus chapter 20. నిర్గమకాండం 20వ అధ్యాయము. Exodus నిర్గమకాండము chapter 20 20వ అధ్యాయం and verse 5 and 6. 5-6 వచనాలు. Yeah. In verse 5, 5వ వచనంలో I'll read the verse. You shall not bow down to them or serve them, for I, the Lord your God, am a jealous God, visiting the wrongdoings of the fathers on the children to the third and fourth generation of those who hate me. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. Opposite to loving God is hating God. దేవుణ్ణి ప్రేమించడానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే దేవుణ్ణి ద్వేషించటం. And what is the sign that we are hating God? దేవుణ్ణి ద్వేషిస్తున్నాం మనం అనడానికి ఏంటి సూచనలు, సంకేతాలు? The 5th verse, don't bow down to idols. 5వ వచనం పైనుంది, 4వ వచనం చివరిలో, మీరు విగ్రహాలకు సాగిలు పడకూడదు. Yeah, the previous verse, don't make any image. మీరు విగ్రహములు చేసి కొనకూడదు. Yeah. So what is the meaning? ఏంటి దాని అర్థం? If you start loving your job more than God, దేవుని కంటే మీ ఉద్యోగాన్ని మీరు ప్రేమించడం మొదలు పెట్టినట్లయితే, if you start loving your children or your wife or your husband or any relative more than loving God, నీ పిల్లల్ని కానీ నీ భార్యనో నీ భర్తనో లేకపోతే ఎవరైనా బంధువులనో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం కనుక మీరు చేస్తుంటే, that becomes your idol. అది మీకు విగ్రహం అయి ఉంటుంది. So when you are loving idol, you are hating God. మీరు విగ్రహాన్ని ప్రేమిస్తున్నారు అంటే మీరు దేవుని ద్వేషిస్తున్నారని అర్థం. Might be in this year we would have loved something more than loving God. అయితే ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కంటే మరేదన్నా దేన్ని మీరు ఎక్కువగా ప్రేమించి ఉండొచ్చు. Eli ఉన్నాడు. He loved his children, sons, more than loving God. దేవుని కంటే కూడా ఆయన తన బిడ్డలిద్దరిని బాగా ప్రేమించాడు. We know what happened. తర్వాత ఏం జరిగిందని మనకు తెలుసు. Children went astray. వారు తప్పిపోయారు ఆ బిడ్డలు. And that is the place where God says, if you honor me, I will honor you. అక్కడ దేవుడు ఒక మాట చెప్తాడు, మీరు నన్ను ఘనపరిస్తే నేను నిన్ను ఘనపరుస్తాను. 2 Samuel 2:30. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. Yeah. So God is very jealous. దేవుడు రోషం కలిగిన దేవుడుగా ఉన్నాడు. Yeah, he wants, it's not 2 Samuel, it's I think 1 Samuel. Yeah. అది 1వ సమూయేలు గ్రంథంలో ఉంటుంది. Yeah, 2:30. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. Loving God is honoring God. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన్ని ఘనపరచడం. Loving God means fearing God. ఆయన్ని ప్రేమించడం అంటే ఆయనకి భయపడడం.
Loving God means obeying God. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవునికి విధేయత చూపించడం. Lord, in this coming year, I want to obey you, Lord. రాబోయే సంవత్సరంలో ప్రభువా నేను నీకు విధేయుడై ఉండాలనుకుంటున్నాను. And in this verse, God says, if you hate me, I will judge second generation and third generation. ఇక్కడ ఈ వచనంలో ఏం చెప్తున్నారు? నన్ను ద్వేషించేవాడిని నేను 3-4 తరాల వరకు వారి తండ్రుల దోషను కుమారుల మీదకి రప్పిస్తాను. Visiting the wrongdoing of the fathers on the children to the third and fourth generation. 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుదును. That is not my message. అది ఇవాళ వర్తమానం కాదు. My main emphasis is నేను ఎక్కువగా వివరించాలనుకున్నది ఏంటంటే 6th verse. 6వ వచనం. And showing mercy to thousands, to those who love me and keep my commandments. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. This is not 1000 people. 1000 మందిని కాదు, 1000 generations. 1000 తరముల వరకు. If each generation has got 10 people, 1000 means so many people. Multiply it. ఒక్కో తరంలో 10 మంది కనుక మనుషులు ఉంటే 1000 తరాలు అంటే దాన్ని హెచ్చించండి. Yeah, the previous verse it says, I will visit them for the wrongdoing for 4 generations. అంతకు ముందు వచనంలో తండ్రుల దోషాన్ని 3 లేదా 4 తరాల వరకు ఇస్తానంటున్నాడు దేవుడు. But if you love God, I will show mercy to 1000 generations. అదే నువ్వు గనక ప్రేమిస్తే దేవుణ్ణి ఆ కరుణ ఆయన 1000 తరాల వరకు చూపిస్తాడట. So what is the blessing God gives for loving him? ఆయన్ని ప్రేమించటం అనే దాన్ని బట్టి దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నాడు? 250 times. 250 అంతలు. I think my calculation is correct. 1000 by 4. 1000ని 4తో భాగిస్తే 250 వస్తుంది. Yeah, 250 times. 250 వంతులు ఆయన ప్రేమిస్తాడు. In this verse, we see how much God values somebody who loves him. కాబట్టి దీన్ని బట్టి మనం ఆయన ప్రేమించే వారికి దేవుడు ఎంత విలువనిస్తున్నాడో అర్థమవుతుంది. You may have your own failures. మీ ఎన్నో తప్పిపోవడాలు ఉండొచ్చు మన జీవితాల్లో. You may not be good at so many other things. You may not have gifts. మీకు ఎన్నో తలాంతులు ఉండకపోవచ్చు, ఎన్నో విషయాల్లో మీరు మంచిగా లేకపోవచ్చు. But we can love God. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించవచ్చు. That is the inner life of a disciple. అది ఒక శిష్యుని యొక్క అంతరంగ జీవితం. If you want to love, if you say you can't love God, నువ్వు గనుక దేవుని నేను ప్రేమించలేకపోతున్నానని చెప్పినట్లయితే think of how much you are forgiven. అయితే ఒకసారి నువ్వు ఎంతగా క్షమించబడ్డావో దాని గురించి ఆలోచన చేయి. Yeah, because Jesus says in Luke chapter 7, he who is forgiven much will love me much. లూకాసు సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నారు, ఎవరైతే ఎక్కువగా క్షమించబడతారో వారు ఎక్కువగా ప్రేమిస్తారు అని. Yeah, he is telling to the Pharisees, Simon. పరిసయ్యులతో చెప్తున్నారు యేసయ్య. I'll show that verse to you. ఆ వచనాన్ని కూడా మీకు చూపిస్తాను. Verse 7 and verse 47. లూకాసు సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. And he was telling how much the sinful lady loved Jesus. అక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒక పాపంతో ఉన్న ఒక వ్యక్తి ఎంతగా దేవుని ప్రేమించిందో. If you know that you are forgiven more, you will love more. మీరు ఎంత ఎక్కువగా మీరు క్షమించబడ్డారని తెలుసుకుంటారో అంత ఎక్కువగా దేవుని ప్రేమిస్తారు. Another way to love him more is go to Calvary. ఆయన్ని ప్రేమించడానికి ఇంకొక మార్గం ఏంటంటే కలువరి శిలువ వద్దకు వెళ్ళండి. And go to Gethsemane. గెత్సెమనే తోటకు వెళ్ళండి. You can find out how much he has loved you. అక్కడ దేవుడు మనం ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది మనం గ్రహిస్తాం. Yeah, we were bound by sin and death is working in us, was working in us. మనలో ఉన్నటువంటి పాపము అలాగే మరణం మనల్ని ఎంతగా ఏలుతుందో మనం గ్రహిస్తాం. And he gave his blood to cleanse us from our sins, and he gave his life to give us life. మనల్ని ప్రేమించి అలాగే మన పాపం నుంచి మనల్ని రక్షించడానికి మనల్ని కడగడానికి దేవుడు ఆయన జీవితాన్ని సమర్పించుకున్నాడు. Yeah, so we have seen the first thing, to be filled with the Holy Spirit. Number 2, to love God. మొదటిగా మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాం అనే విషయం చూసాం. రెండవది ఏంటంటే దేవుని ప్రేమించడం. When you are filled with the Holy Spirit, you will be able to love God, because Romans 5:5 says, the love of God is shed abroad in our hearts, and that hope will not put us to shame.
అయితే ఇక్కడ మనము పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు మనం దేవుని ప్రేమించగలం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది, అది మనల్ని సిగ్గుపరచదు. Oh. Then another thing, the inner life is the humility. అంతరంగిక జీవితంలో ఉన్నటువంటి మూడో విషయం ఏంటంటే దీనత్వం. Philippians chapter 2, verses 5 to 8. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చూడొచ్చు. Let this mind be in you which was in Christ Jesus. యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. So humility is something which is inside. దీనత్వం అనేది అంతరంగానికి సంబంధించింది. Yeah. Humility is, Lord, I am not worthy. ఈ దీనత్వం అంటే ప్రభువా నేను అర్హుడను కాను అని చెప్పడం. Yeah. And I don't want to boast. నేను అతిశయపడాలనుకోవట్లేదు ప్రభువా. I don't want to boast about my self life. నా స్వజీవితం గురించి నేను అతిశయపడాలనుకోవట్లేదు. I don't want to boast about my gifts. లేకపోతే నాకున్న తలాంతుల్ని బట్టి నేను అతిశయపడాలనుకోవట్లేదు. I want to consider others more important than myself. నాకంటే కూడా ఇతరులు ఇంకా ముఖ్యులు అని నేను గ్రహించాలనుకుంటున్నాను. I don't want to compare me with anybody. నేను ఎవరితోనూ పోల్చుకోవాలనుకోవట్లేదు. All these things are the characteristics of humility. ఇవన్నీ కూడా ఈ దీనత్వానికి ఉండే లక్షణాలు. When you are humble, you are easy to, you can easily fellowship with others. నువ్వు దీనుడు అయి ఉంటే ఇతరులతో నువ్వు సహవాసం చేయడం ఎంతో తేలిగ్గా ఉంటుంది. My dear brother, do you find very difficult to fellowship with others? సహోదరుడా, నువ్వు ఇతరులతో సహవాసం చేయడానికి కష్టంగా ఉంటుందా? Probably you don't have humility. అయితే నువ్వు సరిగా దీనత్వం లేకుండా ఉన్నదేమో. You are proud. నువ్వు గర్విష్ఠువై ఉన్నావేమో. You are not broken. నువ్వు ఇంకా విరిగి నలిగి లేదేమో. You think that you are somebody. నువ్వు ఇంకే నేనేదో గొప్పవాడిని అనుకుంటున్నావు. You think that you are important. నువ్వు ముఖ్యుడేవని అనుకుంటున్నావు. Yeah, without you, things will not happen. నువ్వు లేకపోతే అక్కడ విషయాలు జరగవు అనుకుంటున్నావు. 2000 years, God's work is going on. 2000 సంవత్సరాలుగా దేవుని పని జరుగుతూ ఉంది. Even if I am not there or you are not there, God's work will still go on. నేను లేకపోయినా నువ్వు అక్కడ లేకపోయినా దేవుని పని కొనసాగుతూనే ఉంటుంది. One great saint was telling. ఒక గొప్ప పరిశుద్ధుడు ఇలా ఈ మాట అన్నాడు. Do you want to know how important you are? నువ్వు ఎంత ప్రాముఖ్యుడు తెలుసుకోవాలనుకుంటున్నావా? How indispensable you are? నువ్వు ఎంత అవసరత కలిగిన వాడు తెలుసుకోవాలనుకుంటున్నావా? Take a bucket of water. ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకో. Put your hand down. ఆ నీళ్ళల్లో నీ చేయి పెట్టు. Into the water. నీళ్ళల్లో. And take your hand. వెంటనే తీసేయి మళ్ళీ. And how much hole you are able to see. ఆ నీళ్లలో నువ్వు చేయి పెట్టడం వల్ల ఎంత రంధ్రం ఏర్పడిందో చూడు. That is your importance. అది నీ యొక్క ప్రాముఖ్యత. No, when you take out your hand, you can't see any hole in the water. నీ చేతిని తీసేయగానే అక్కడేమి రంధ్రం ఏర్పడదు నీళ్ళల్లో. It is plain. అదంతా కూడా సమాంతరంగా ఉంటుంది. So even if you are not there, everything will go on well. నువ్వు లేకపోయినా కూడా అక్కడ అంతా కూడా చక్కగానే జరుగుతుంది. Lord, I don't want to have any high thoughts. దేవా, నా గురించి నీ గొప్ప ఆలోచనలు నేను లేకుండా సహాయం చేయండి. I don't want to despise others, Lord. ఇతరుల్ని తృణీకరించకుండా నాకు సహాయం చేయండి. So let us be humble and more humble in the coming new year. రాబోయే కొత్త సంవత్సరంలో మనం మరింత ఎక్కువగా దీనత్వాన్ని కలిగి ఉండాలి. Another thing for keeping inward integrity is, మన ఆ అంతరంగ సమగ్రతని మరి జాగ్రత్త కాపాడుకోవడానికి ఇంకొక అవకాశం ఏంటంటే, in 1 Corinthians chapter 11 and verse 31. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో చూడొచ్చు. Yeah, we have to judge ourselves. మనల్ని మనం తీర్పు తీర్చుకోవడం. Yeah, Lord, I want to judge myself. ప్రభువా, నన్ను నేనే తీర్పు తీర్చుకోవాలి. I don't want to judge others. ఇతరులను తీర్పు తీర్చకూడదు ప్రభువా. I want to search my heart. నా హృదయాన్ని నేను విమర్శించుకోవాలి. Go to the presence of God. దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. Lord, what you think about me? ప్రభువా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? Am I honest before you? నేను నీ ఎదుట యథార్థత కలిగి ఉన్నానా? Am I humble? నేను దీనుడిగా ఉన్నానా? So searching our hearts. అలాగే మనల్ని మనం పరీక్షించుకోవడం. So Holy Spirit, love, humility and self-examination. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమించటం, అలాగే దీనత్వం, అలాగే మన ఆత్మ విమర్శ చేసుకోవడం. These are all like the dashboard of an aeroplane. The pilot always sees all those things. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఏరోప్లేన్ నడిపే పైలట్ ముందు ఉండేటువంటి డాష్ బోర్డ్ లాంటిది. ఎప్పుడు వాటి విషయాలు చూస్తూ ఉంటాడు. What is the altitude it is flying? ఎంత ఎత్తులో వెళ్తూ ఉంది. And how much fuel is there? అక్కడ ఇంకా ఎంత ఇంధనం ఉంది.
What's the temperature in the cabin? లోపల ఎంత ఉష్ణోగ్రత ఉంది, What's the speed it is flying? ఎంత వేగంతో అది ఎగురుతూ ఉంది, And is there turbulence? ఆ ఇంజిన్ సరిగా తిరుగుతుందా లేదా, All these things they will be watching. ఇవన్నీ కూడా పైలట్ చూస్తూ ఉంటాడు. So these things we have to watch. Am I filled with the Holy Spirit? అలాగే మనం కూడా క్రైస్తవ జీవితంలో ఈ విషయాలను చూడాలి. మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నామా, Am I loving God? దేవుని ప్రేమిస్తున్నానా, Am I humble? నేను దీనుడిగా ఉన్నానా, And am I examining myself? అలాగే నేను ఆత్మవిమర్శ చేసుకుంటున్నానా. So these are all inward integrity. ఇవన్నీ కూడా అంతరంగిక సమగ్రతను చూపిస్తాయి. The outward integrity. ఇది బాహ్య సమగ్రత విషయానికి వస్తే, How is your fellowship? సహవాసం ఎలా ఉంది, Are you having fellowship with other godly people? ఇతర దైవజనులతో సహవాసాన్ని కలిగి ఉన్నామా, Or you think that you are on the higher level, nobody is at your level to have fellowship? లేదంటే నేను ఉన్నత స్థాయిలో ఉన్నాను, మిగతా ఎవరు కూడా నాతో పాటు అంత సమాన స్థాయిలో లేరు, వాళ్ళతో Like సహవాసం Jesus. చేయడానికి అనుకుంటున్నావా. Though Jesus was equal with God, he never thought it a robbery to be equal with God. యేసుక్రీస్తు దేవునితో సమానుడై ఉన్నప్పటికీ ఆయనతో పాటు తను తాను సమానుడిగా ఎంచుకోలేదు యేసు ప్రభు. He, to have fellowship with people, he came down, he emptied himself. ఆయన ప్రజలతో సహవాసం కలిగి ఉండడానికి తను తాను తగ్గించుకున్నాడు, తను రిక్తునిగా చేసుకున్నాడు. So, having fellowship with godly people. దేవునితో దైవజనులతో సహవాసం కలిగి ఉండటం. Lord, last year my fellowship was less, Lord. This year I'm going to have more fellowship. ప్రభా, గత సంవత్సరంలో చాలా తక్కువ సహవాసాన్ని నేను ప్రజలతో కలిగి ఉన్నాను, ఈ సంవత్సరం ఎక్కువగా సహవాసం కలిగి ఉండాలి. Let us be peacemakers. మనం సమాధాన పరిచే వారంగా మనం ఉండాలి. Let us build fellowship. అలాగే ఈ సహవాసాన్ని నిర్మించే వారంగా ఉండాలి. If you accuse a brother, we are not building fellowship. మనం ఒక సహోదరుని నిందించేవాడిగా ఉన్నట్లయితే మనం సహవాసాన్ని నిర్మించలేం. If you go and tell bad about other people in the church, you are destroying the fellowship. సంఘంలో ఉన్న వేరే వ్యక్తుల గురించి చెడు మాట్లాడే వాళ్ళని అయితే మనం సహవాసాన్ని కట్టలేం. Yeah, let us not do that. ఆ పని మనం చేయకూడదు. If you find something wrong in a brother, go directly and speak to him. ఏదైనా సహోదరుల్లో కనుక మీరు ఒక పొరపాటుని తప్పును చూసినట్లయితే మీరు నేరుగా అతని దగ్గరికి వెళ్ళి చెప్పండి. If you don't have boldness to speak, go and tell elders. అయితే ఆ వ్యక్తితో మాట్లాడే ధైర్యం లేకపోతే వెళ్ళి పెద్దలకి చెప్పండి. Yeah. So elders, we have to be examples in building fellowship. అలాగే సంఘ పెద్దలు మనం సహవాసాన్ని కట్టడంలో మనం మాదిరిగా ఉండాలి. And number 2, రెండవదిగా being a servant. పరిచారకుడిగా ఉండాలి. If you want to be great, be a servant of all. గొప్పవాడుగా ఉండాలి అంటే అందరికీ కూడా పరిచారకులుగా ఉండాలి. మొదట When Jesus was about to go to the cross, యేసు ప్రభు సిలువ వెళ్ళడానికి ముందు all the disciples were fighting. అక్కడ శిష్యులందరూ కూడా పోట్లాడుకుంటున్నారు. Who will be the leader after Jesus? యేసు ప్రభు వెళ్ళిన తరువాత ఎవరు ఇక్కడ గొప్పవాడుగా ఉండాలి, నాయకుడిగా ఉండాలి. Jesus came to them and said, యేసు ప్రభు వారితో చెప్పారు, if you want to be a leader, be a servant. నువ్వు ఒక నాయకుడిగా ఉండాలి అంటే మొదట నువ్వు ఒక పరిచారకుడిగా ఉండాలి, సేవకుడిగా. Jesus says, I did not come to be served, but I came to serve. నేను సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికి వచ్చాను అంటున్నాడు ఆయన. Yeah, Jesus showed us an example to be a servant. యేసు ప్రభు ఒక పరిచారకుడిగా ఉండటానికి ఒక మాదిరిగా ఉన్నారు. He washed the feet of the disciples. ఆ శిష్యుల యొక్క పాదాలని ఆయన కడిగారు. Yeah, so don't lord over people. ప్రజల మీద అధికారాన్ని మనం ప్రదర్శించకూడదు. No, we should never lord over people. ప్రజల మీద ప్రభువులుగా మనం ఉండకూడదు ఎప్పుడు కూడా. No, we are all servants. మనందరం కూడా పరిచారకులమే, సేవకులమే. As elders also, we should not exercise authority and exercise control over others. పెద్దలుగా మనం ఎప్పుడు కూడా అధికారాన్ని లేకపోతే వారిని నియంత్రించే వారిగా మనం ఉండకూడదు. As an elder, when you go to the church, we have to go with this mind, Lord, I am a servant. మన సంఘానికి వెళ్ళిన ప్రతిసారి మనం ఎలాంటి మనసుతో వెళ్ళాలంటే, ప్రభువా నేను ఒక సేవకుడిని, పరిచారకుడిని అనే మనసుతో వెళ్ళాలి. And we should be open to correction. మనల్ని మనం సరిచేసుకోవడానికి ఎప్పుడు కూడా మనం తెరిచి ఉండాలి మన హృదయం. Elder comes to you and says, brother, you are wrong, you please correct yourself. ఎవరైనా పెద్ద నీ దగ్గరికి వచ్చి నేను సహోదరుడా మీరు ఇది సరి చేసుకోండి అని అంటే, You should not say, who are you to tell? నువ్వెవరు నాకు చెప్పడానికి అనకూడదు మనం. No. Humbly accept it. దీనత్వంతో దాన్ని అంగీకరించడమే. Sometimes they may say, which is not true. కొన్నిసార్లు మన జీవితంలో సరైంది కానిది ఏదో చెప్పొచ్చు. Don't get angry. కాబట్టి దానికి కోపడకూడదు. Don't get offended. అభ్యంతరపడద్దు. Brother, what you say, I will think over it and consider and I will pray. మీరేం చెప్తున్నారో దాని గురించి నేను ఆలోచన చేస్తాను, ప్రార్థన చేస్తాను అని చెప్పాలి. Yeah.
when somebody corrected King Asa, ఆసాని ఎవరో సరి చేయడానికి ప్రయత్నించినప్పుడు Hanani the prophet and went and corrected. హనాని అనే ఒక ప్రవక్త ఆయన్ని వెళ్ళి సరిచేయడానికి ప్రయత్నించినప్పుడు What did he do? ఏం చేశాడు? He put him in prison. తీసుకెళ్లి అతన్ని జైల్లో పెట్టించాడు. Yeah, we read it in 2nd Chronicles chapter 16. రెండో దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో మనం చదువుతాం. He dealt with him very severely. ఎంతో తీవ్రంగా అతని పట్ల వ్యవహరించాడు. So in the church, it should not be like that. సంఘంలో మనం అలా ఉండకూడదు. When David was corrected by prophet Nathan, దావీదు నాతాను ప్రవక్త చేత సరిచేయబడినప్పుడు he repented. అతను పశ్చాత్తాపడ్డాడు. He did not treat him badly. ఆయన చెడుగా అతన్ని విమర్శించలేదు. But Asa put that prophet in prison. కానీ ఆస ఆ ప్రవక్తను మాత్రం తీసుకెళ్లి జైల్లో పెట్టించాడు. That's what we read in 2 Samuel chapter 12. మనం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో చదువుతాం మనం అది. So God corrects us. దేవుడు మనల్ని సరిచేస్తూ ఉంటాడు. In Hebrews chapter 12, we find that our God is a father and he disciplines his children. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ చదువుతాం ఏంటంటే దేవుడు మనకి తండ్రి ఉన్నాడు, ఆయన తన బిడ్డల్ని క్రమశిక్షణలో పెడతారు అని. So let us accept correction. కాబట్టి సరిచేయబడ్డాన్ని మనం ఎప్పుడు అంగీకరించాలి. And outward integrity. బాహ్య సంబంధమైనటువంటి సమగ్రత. Very, very careful about our dealings with the opposite sex. ఇందులో చాలా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే లైంగికంగా ఆపోజిట్ వేరే వాళ్ళ పట్ల అంటే స్త్రీలు పురుషుల పట్ల, పురుషులు స్త్రీల పట్ల జాగ్రత్తగా ఉండాలి. A brother should never go to a house where only sisters are there. ఒక సహోదరుడు కేవలం సహోదరి మాత్రమే ఉన్న ఇంటికి ఎప్పుడు వెళ్ళకూడదు. And we have to be an example to other church members. మిగిలిన సహోదరుల విషయంలో వాళ్ళందరికీ కూడా మాదిరిగా ఉండాలి. Yeah, we have to be very careful when we deal with sisters. సహోదరులతో మనం వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. Especially if they are widows. ఒకవేళ వాళ్ళు వితంతువులు అయినట్లయితే they have a tendency to come and get attached with you. వాళ్ళకి అక్కడ శోధన ఏంటంటే వచ్చి మనకి ఆకర్షించబడతారు. Don't spend time alone with them. వాళ్ళతో సమయాన్ని ఒంటరిగా గడపకూడదు. If you want to speak to them, take another brother or your wife and speak to them. వారితో కనుక మాట్లాడాల్సి వస్తే వేరే ఒక సహోదరుని తీసుకెళ్ళండి, లేదా మీ భార్యని తీసుకుని వెళ్ళండి. Don't allow them to send a text in the WhatsApp and other things. వాట్సాప్ లో మెసేజ్లు పంపించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయొద్దు. Yeah, here we have to be very careful. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. Many people who have grown in the Lord have failed in this area miserably and got backslidden. దేవునిలో ఎదుగుతున్న ఎంతో మంది సహోదరులు ఈ విషయాల్లోనే పడిపోయి వెనక్కి జారిపోయారు. And then coming to the practical aspects. ఇంకా అభ్యాసాత్మక విషయాలను కనుక వస్తున్నట్టయితే we have to be very careful about money matters. మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మరొక విషయం ఏంటంటే ధన సంబంధమైన విషయాలు. We have to be faithful in the money matters and we have to be righteous in money matters. ఈ ధన సంబంధమైన విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి, అలాగే నిజాయితీగా ఉండాలి. Especially when we are making some investments. మనం ఎక్కడైనా పెట్టుబడులు పెట్టున్నట్టయితే please consult some elderly people who are having wisdom. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో పెద్దలైన వాళ్ళని మనం సంప్రదించడం మంచిది. I find in some churches people have lost a lot of money because of unwise investment. అజ్ఞానంగా కొన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా వాళ్ళు డబ్బుని కోల్పోవడం అనేది చాలా సంఘాల్లో చాలా వ్యక్తుల దగ్గర నేను చూశాను. And especially if you have lot of money, you have to be very careful. మీ దగ్గర ఎక్కువ ధనం కనుక ఉన్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. Yeah. And immediately after a fall, confess sin immediately. పడిపోయిన వెంటనే మనం ఒప్పుకోవాలి ఆ పాపాన్ని. Don't wait till tomorrow. రేపటి వరకు వేచి ఉండొద్దు. Don't wait till evening. రేపు సాయంత్రం వరకు ఉందాము అని అనొద్దు. As soon as you know that you have fallen, confess your sin to God. నువ్వు పడిపోయిన వెంటనే, నువ్వు గ్రహించిన వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. And finally, God gives grace to lead a victorious life. దేవుడు ఆ విధంగా అంతంలో మనకి ఒక జయ జీవితాన్ని గడపడానికి మనకు సాయం చేస్తాడు. He gives victory to those who are humble. జయ జీవితాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే దీనులకి ఇస్తాడు. Inward integrity.
outward integrity, అలాగే బాహ్య సంబంధమైనటువంటి జీవితం సమగ్రత కోసం, and our practical life. అలాగే మన అభ్యాసాత్మక జీవితం విషయంలో కూడా. The practical life about greediness, love of money, we have to be careful. మన రోజువారీ జీవితంలో మనం ఈ ధనం విషయంలో ఉన్నటువంటి ఈ దురాశని పోగొట్టుకోనాలి. Yeah, we have to be careful about our relationship. మన సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Yeah, may God protect us. దేవుడు మనల్ని సంరక్షించుడుగా. Yeah, and let us have accountability. మన జవాబుదారీతనం కూడా కలిగి ఉండాలి. Yeah, be open to receive correction. అలాగే మనం సరిచేయబడ్డానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. So let us be pure inside. అంతరంగంలో పవిత్రంగా ఉండాలి. A disciple's inner life is very important. ఎందుకంటే శిష్యుని యొక్క అంతరంగిక జీవితం చాలా ప్రాముఖ్యమైనది. And outward integrity. అలాగే బాహ్య సంబంధమైనటువంటి సమగ్రత. Yeah, being a servant minded. అలాగే సేవకుడి మనస్సు కలిగి ఉండటం. Not lording over people. ప్రభువులుగా ఇతరుల మీద ప్రభువులుగా ఉండకుండా ఉండటం. Yeah, and being a servant minded. అలాగే పరిచారకుడి మనసును కలిగి ఉండటం. And then in practical matters, we have to be careful. అలాగే ఈ మామూలుగా మిగతా విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం. Love of money. ధన విషయంలో ప్రేమ. Confessing sin immediately. వెంటనే పాపాన్ని ఒప్పుకోవడం. And having a overcoming life. అలాగే జై జీవితాన్ని కలిగి ఉండటం. So may God bless us with these 3 areas of life in the coming year. వచ్చే సంవత్సరంలో మన జీవితాల్లో ఈ 3 విషయాల్లో దేవుడు మనకు సహాయం చేయను గాక. So as we have thought, be thankful to God for the protection, provision, blessing, and lessons learned, answered prayers. అయితే మనం ఆలోచన చేసినట్లుగా మనకి మనం నేర్చుకున్న పాఠాల విషయంలోను, ఆ తర్వాత ప్రేమించడం విషయంలో. Yeah. And lessons learned, answered prayers. జవాబు పొందుకున్న ప్రార్థనలను బట్టి. And guidance. అండ్ గైడెన్స్. ఓకే, నడిపింపుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. Let us be thankful to God. దేవునికి ఎంతో మనం కృతజ్ఞతలు చెల్లించాలి. For our family, for our church. మన సంఘాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి. And then we have seen 3 things. మనం తర్వాత 3 విషయాలు చూసాం. Inward life, అంతరంగిక జీవితం, outward life, బాహ్య జీవితం, and practical life. అలాగే అభ్యాసాత్మక జీవితం. And few things I have told you. ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాను. May God teach you more and more in the days to come. సో రాబోయే దినాల్లో దేవుడు మరింకా ఎక్కువగా మీకు బోధించును. We are living in a very difficult time. మనం ఎంతో ఈ కష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. Our country, the freedom for worshipping is being curtailed and lot of people are being persecuted. మన దేశంలో దేవుని ఆరాధించడం అనేది ఎంతో కష్టమైపోతుంది. అలాగే ఎంతో మంది హింసించబడుతున్నారు. Recently 68 people were arrested because of conversion, anti-conversion law. తాజాగా 68 మంది అరెస్ట్ కాబడ్డారు. ఏంటంటే ఈ మత మార్పిడి విషయాన్ని బట్టి. One boy was 11 years old. అందులో ఒక చిన్న బాలుడు 11 సంవత్సరాలు. But in the records they have corrected it as 23 years and they have put him also in prison. అతనికి 23 సంవత్సరాలుగా అని తప్పు నివేదికని ఇచ్చి అతన్ని కూడా జైల్లో పెట్టించారు. Nobody is there to ask. అక్కడ ఎవరు అడగడానికి లేరు. And they are coming very powerfully. అది ఎంతో బలవంతంగా వస్తున్నారు వాళ్ళు. The power of darkness is working vehemently with more power. అంతగారి శక్తులు ఎంతో బలీయంగా పనిచేస్తున్నాయి. But we are a little flock. మనం చిన్న మందగా ఉన్నాం మనం. Jesus says, do not fear, little flock. దేవుడు చెప్తున్నాడు, చిన్న మంద భయపడకుడి. So we don't fear. మనం భయపడం. But we have to pray. కానీ మనం ప్రార్థన చేయాలి. We have to pray for our brothers, sisters and children in North India. మన సహోదరులు బిడ్డల కోసం, ఇక ఉత్తర భారతదేశంలో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి. And you bind the power of darkness whenever you pray. అంధకార శక్తులను మనం బంధించాలి ప్రార్థన చేసిన ప్రతిసారి. So may God glorify his name. దేవుడు ఆయన నామాన్ని ఆయన మహింపరచును గాక. Let our churches be protected in the coming year. రాబోయే సంవత్సరంలో మన సంఘాలన్నీ కూడా సంరక్షించబడాలి. From all evil and works of the devil. దేవుని ఈ యొక్క సాతాను యొక్క క్రియల నుండి, అంధకార శక్తుల నుండి. So we have to thank God for enabling us to enter into the new year. మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏంటంటే కొత్త సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. Maybe in another 1 hour we all would enter into the new year. ఇంకొక గంటలో మనందరం కూడా కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తాం. May God anoint us fresh.
దేవుడు మనల్ని అందరినీ తాజాగా మరలా అభిషేకించాలి. Let us enter into the new year with renewal and repentance. కొత్త సంవత్సరంలోకి మనం పశ్చాత్తాపంతోనూ అలాగా తిరిగి నూతనంగా మనం ప్రవేశిద్దాం. Shall we close our eyes and pray to God? మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we look back the year 2025. 2025 సంవత్సరంలో మేము వెనక్కి తిరిగి చూసుకుంటున్నాం ప్రభా. You have been so good to us, Lord. మీరు మా పట్ల ఎంతో మంచిగా ఉన్నారు. Like a father carries his child, you have carried us through, Lord. తండ్రి తన బిడ్డను ఎత్తుకున్న రీతిగా మీరు మమ్మల్ని ఎంతో ఎత్తుకుని నడిపించారు. Protected from evil and all harm and dangers, Lord. ఎన్నో ప్రమాదాల నుంచి, చెడు విషయాల నుంచి మమ్మల్ని సంరక్షించారు తండ్రి. You are granting us a very new year, Lord. మీరు మాకు కొత్త సంవత్సరాన్ని ఇవ్వబోతున్నారు. Help every one of us, Lord, to enter into the new year with a grateful heart and a thankful heart. కొత్త సంవత్సరంలోకి మేము అందరము కూడా ఎంతో కృతజ్ఞత కలిగిన హృదయంతో మేము ప్రవేశించడానికి మాకు సహాయం చేయండి. Let the coming year be a year of blessing. కొత్త సంవత్సరం మాకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం చేయండి. A year, Lord, where we glorify your name. ఆ సంవత్సరంలో మేము మీ నామాన్ని మహింపరచాలి ప్రభా. A year where we walk victorious life. ఆ సంవత్సరంలో మేము జై జీవితం కలిగి ఉండేదిగా ఉండాలి ప్రభా. We give you all the glory. మీకే మహిమ చెల్లించుకుంటున్నాం. Bless all those who have gathered here today and bless them. ఈరోజు కూడుకున్న వారందరినీ బట్టి మీకు వందనాలు. అలాగే వారందరినీ ఆశీర్వదించండి తండ్రి. We ask all these things in the matchless name of our Lord and Savior Jesus Christ. ఈ విషయాలన్నిటినీ కూడా మేము మా ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. Amen. ఆమేన్. Amen. 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 ఆమేన్. Amen. Thank you, brothers and sisters, children. I wish you a very happy and a blessed, God-centered New Year 2026. సో అందరికీ, సహోదరులకి, సహోదరులకి, అలాగే పిల్లలకి కూడా ఈ దేవుడు కేంద్రీకృతంగా ఉండే కొత్త సంవత్సరాన్ని మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Amen. ఆమేన్.